అన్యాయాన్ని వ్యతిరేకిస్తాను అని వ్యతిరేకించినాడు. ఆ తర్వాత లాంగ్ లీవ్ సెలవు పెట్టేసినాడు. ఇది న్యాయం జరిగేంత వరకు నేను ఈ స్కూల్కు రాను అని. తర్వాత రాలేదు, ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినాడు చెన్నారెడ్డిపల్లి. మంచి పోరాటం అన్నట్టు తన యొక్క జీవిత కాలంలో మంచి పోరాటం పోరన్నాడు. తర్వాత రెండవ లేఖన భాగంలో ఒకటి విన్నాం. మరి తిమోతి గారికి రాస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు సెలవిచ్చినటువంటి మాటలు, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటింపు అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి లేఖ రాస్తూ హెచ్చరించిన వాక్యం ఫలించింది. కొన్ని ఆత్మలు రక్షింపబడి. అలానే డేనియల్ గారికి కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, సమయమందు అసమయమందు ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని ఒక వాగ్దానముగా తీసుకొని సమయమందు అసమయందు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని ఇక నుండి ఆయన పోరాటము ఆ వైపు కాదు, ఏ వైపు, విద్యారంగం వైపు కాదు, ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన వైపు చూపించి సమయమందు అసమయమందును ఈ యొక్క సువార్త ప్రకటన చేయాలని నేను కోరుకుంటూ నా యొక్క ఈ చిన్న మనవిని విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ లక్ష్మణరెడ్డి సార్. ఇప్పుడు మా ప్రియతమ మరి యొక్క హెడ్ మాస్టర్ గారు రాఘవరెడ్డి సార్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సన్మాన గ్రహీత శ్రీ డేనియల్ సార్ గారికి మరియు వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, సభాసీనులైనటువంటి అందరికీ సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలుడు. నేడు గురువుని గురించి అంతా కూడా ఉపాధ్యాయులు చెప్పారు కాబట్టి ఇంకా నేను గురువు స్థానాన్ని గురించి చెప్పదలుచుకోలేదు. అంతా కూడా ఎందుకంటే భోజన సమయం అవుతుంది కాబట్టి నేను ఒక డేనియల్ గురించి మాత్రమే ఏదో 2 మాటలు చెప్పదలుచుకున్నాను. డేనియల్ నాకు 1996 జూలై 1వ తారీఖున పరిచయం అయ్యాడండి. అది ఏంటంటే, మా ఇద్దరిని బిషప్ గారు, అప్పుడు అర్లే బిషప్ గారు కలిపారు. ఎందుకో తెలుసా, నేను గోటూరులో ఉన్నటువంటి వ్యక్తిని నన్ను తీసేసి పైడికాలకు పంపి పైడికాలలో ఉన్నటువంటి డేనియల్ గారిని నా స్థానానికి పంపారు. అయితే డేనియల్ చెప్పాడు, సార్ నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉంటా, వాళ్ళు ఏం చేసుకుంటారో చూద్దామని. కానీ వద్దు, యాజమాన్యానికి మనం బద్దులేదాం, వారి యొక్క ఆర్డర్ను మనము వ్యతిరేకించకూడదని చెప్తే సరే అని చెప్పాడు. బాగానే ఉంది. ఇందాక పెద్దలంతా చెప్పినట్టుగా ఎప్పుడు కూడా ఆయన పోరాడుతూనే ఉంటారు. చాలామంది దేనికోసం పోరాడతారు? తమ కోసము, తన బంధువుల కోసము, తన కుటుంబ సభ్యుల కోసం పోరాడతారు. కానీ ఆయన నిస్వార్థంగా తన దగ్గరికి ఎవరైనా వచ్చి, అయ్యా నాకు అన్యాయం జరిగింది, నా కోసం పోరాడింది అంటే తన సొంతంగా ఖర్చు పెట్టుకొని పోరాడగలిగేటటువంటి వ్యక్తి డేనియల్ సార్. నేను ఇప్పుడు అనవసరంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, ఎందుకు నాకు ఖర్చులు అవుతాయి, డబ్బులు అవుతాయి అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా తన సొంత ఖర్చులు ఏమైనా పెట్టుకొని తను మామూలుగా పోరాటానికి ముందుండి, దానికి సమయం అసమయం అని చెప్పి లక్ష్మణుడి గారు చెప్పారు. ఆ సమయం అసమైనదిలే. ఒక్కోసారి నేను చూశాను, డిఓ ఆఫీస్ దగ్గర రాత్రులు 10 వరకు కూడా కాచుకోనండి ఇతరుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి డేనియల్ సార్. అందరూ తమ యొక్క సొంతం కోసం పోరాడితే మన డేనియల్ సారు పరుల కోసం పోరాడేటటువంటి వ్యక్తి. ఆ విధంగా తన జీవితం అంతా పోరాటం ఎంతోనే కొనసాగించాడు. ఇంకా తన యొక్క కుటుంబ విషయానికి వస్తే, ఈనాడు తను పదవి విరమణ మరియు షష్ఠి పూర్తి కార్యక్రమం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో ఆయనకు నేను చూస్తే ఎలా ఉన్నాడంటే, నూతన పెళ్లి కొడుకులాగా ఉన్నాడు. ఆమె కూడా ఉండింటే ఎక్కడ ఉన్నా కూడా ఆమె కూడా చూసి ఈ యొక్క డేనియల్ యొక్క వచ్చేసును, ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఆనందించాలని ఆమెను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఉండింటే ఇంకా ఎంతో ఆనందించేవాడు డేనియల్కి ఇద్దరు కూడా పుత్రరత్నాలు, చాలా మంచి వ్యక్తులు. కానీ అనుకోని రీతిలో ఏదో కొంచెం సమస్యలు ఉన్నాయి. మరి
మన డేనియల్ సార్ వచ్చేసి మేము ఎప్పుడో స్థాపించినటువంటి మా యొక్క పాఠశాలను కోట్ల నుంచి 1935 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ స్థాపించినటువంటి సంస్థను సార్ అన్నా కూడా ఇనుకోకుండా తీసుకొని మైదుకూరులో పెట్టాడండి. పట్టు పడితే వదలడు, పట్టు పట్టకనే ఉండాలా, పట్టు పడితే మాత్రం వదలడండి. అలాంటి వ్యక్తి మన డేనియల్ సార్. డేనియల్ DANIEL డేనియల్లో ఉన్నది. డేనియల్ అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్, డైనమిక్ పర్సన్. కానీ దాని పక్కన ఇంకోటి కలుపుకోవాలండి, అదేంటంటే డేంజర్. ఆయనతో పెట్టుకుంటే మాత్రం డేంజర్, అది మాత్రం చెప్తున్నా ఎవరికైనా కూడా. ఆయనతో పెట్టుకోకపోతే అనుకుంటే ఎంతైనా సాయం చేస్తాడు. ఆయనతో పెట్టుకుంటే మాత్రం వదలడు. అది అచీవ్మెంట్, ఆల్వేస్ అవైలబిలిటీ. మరి ఇంకోటి లాస్ట్ చివరిగా అరేంజ్మెంట్. ఏదైనా చేయాలనుకుంటే అరేంజ్మెంట్ ఎంతకైనా చేస్తాడు, ఎంతైనా ఖర్చు పెడతాడు, ఎవరికి భయపడదు. అది నీట్నెస్. ఇంటెలిజెంట్. కానీ ఆయన చెప్పేది ఇంటెలిజెంట్ అయినా కూడా అందరికి ఏం చెప్తాడంటే ఆయన ఇన్నోసెంట్. బాగా చేశాడనుకో, ఎవరు మాట్లాడుతున్నారంటే నేను అమాయక మిత్రుని, నేను అమాయక మిత్రుని మాట్లాడుతున్నాను సార్ అంటాడు. సార్ మాత్రం అమాయకుడు కాదండి, ఆయన ఆవులిస్తే పేగులు పెట్టేటటువంటి లెక్క పెట్టేటటువంటి రకం. ఇందాక సార్ వాళ్ళందరూ కూడా గురువు చెప్పారు, తను ఎంత తగ్గించుకుంటే అంత పెరిగిపోతారు వాళ్ళ స్థాయి అన్నట్టు. ఆయన ఎప్పుడు కూడా తను గర్వపడి నేను ఇంత స్థాయిలో ఉన్నాను, ఇంత ఇదని చెప్పుకునేటటువంటి వాడు కాదు. ఎప్పుడు కూడా తన గురించి తక్కువగానే చెప్పుకుంటాడు, కానీ చేసేది మాత్రం చాలా ఎక్కువగా చేస్తాడండి ఆయన. అది నెక్స్ట్ ఈ ఎకనామిక్ అండ్ ఎంకరేజింగ్ పర్సన్. లీగల్ అండ్ లాయర్ ప్లస్ లిటిగెంట్. లీగల్ అండ్ లాయర్ ప్లస్ లిటిగెంట్. ఏమండి డేనియల్ గారు, మళ్ళీ మిమ్మల్ని ఏదన్నా లాస్ట్లో ప్రతి దాంట్లో విమర్శించినందుకు అన్యథా భావించొద్దు. ఎందుకంటే ఉన్నటువంటి విషయాలను నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఈ ఆవిష్యుడు తిరుగుతూనే ఉంటాడు. ఏమంటే ఏదో వాళ్ళ పని వీళ్ళ పని, ఎందుకయ్యా నీకు వాళ్ళతో? అయ్యా మన పోరాటమే మన పని, పోరాటమే నా పని అంటాడు. అది ఆ జీవో ఈ జీవో, వాళ్ళు ఎట్లా వచ్చారు, వీళ్ళు ప్రమోషన్ వచ్చారు, వాళ్ళకి ఎట్లా అప్రూవల్ అయింది, వీళ్ళకి ఎట్లా అప్రూవల్ అయింది. డిఓ ఆఫీస్లో తలకాయ తింటాడు, యాజమాన్యంలో తలకాయ తింటాడు. అయితే ఏ విషయంలో ఎప్పుడు వచ్చినప్పుడు కూడా కడపకు వస్తే మాత్రం వస్తున్నానని చెప్పి నాకు కాల్ చేస్తాడు. ఇంకోసారి పలానా చోటికి రండి అంటాడు. నాకు ఏదో పని కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, వీడికి తీసుకోవాలి, తీసుకొని చెప్తాను. ఎక్కడికి ఎప్పుడు కూడా నాకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా డేనియల్ యొక్క సహాయ సహకారాలు నేను అందిస్తూ వచ్చాను. నాకు కూడా డేనియల్ గారు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించారు. ఇది మాకు 96 నుంచి పరిచయము. తర్వాత ఇప్పుడు కూడా చెప్తున్నాను, డేనియల్ సార్, మీరు ఇక నీ యొక్క శేష జీవితాన్ని మన పెద్దలు చెప్పినట్టుగా పూజా కార్యక్రమాలకు, దైవ కార్యక్రమాలకు మరియు విద్యాసేవ కార్యక్రమాలకు ఉపయోగించి చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీకు ఈ సభాముఖంగా మేము కోరుకునేది ఏంటంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు మీకు భగవంతుడు ప్రసాదించాడు. ఇంకా శేష జీవితం కూడా బాగా జరిగి నీ యొక్క కుమారులు ఇద్దరు కూడా నీలాగానే ఉద్యోగంలోకి అడిగిడిగి వారు కూడా మీ యొక్క కుటుంబ పరిస్థితిని ఉన్నత స్థితికి తీసుకుపోవాలని చెప్పేసి నేను మరీ కోరుకుంటూ, ఎందుకంటే సమయాభావం వల్ల నేను ముగిస్తున్నాను. ముందుగానే సార్ చెప్పాడు నాకు 2 నిమిషాలు మాత్రమే అని చెప్పేసి ఏదో జాన్యాల గురించి ఇంకా చెప్పాలనుకున్నాను సార్, ఎందుకంటే ఇతర వర్గాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ప్రియతమ ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గారు వినుకొండ రాజారావు సార్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. సన్మాన గ్రహీత డైనల్ సార్ గారికి, డయాస్ మీద ఉన్నటువంటి ఎస్టీ నాయకులు, ఎంఏఓ గారికి, అలాగే రిటైర్డ్ టీచర్స్కి, హెడ్ మాస్టర్కి, డయాస్ ముందున్న అందరికీ శుభాభివందనములు. డేనియల్ సార్ టీచర్గా పదవి విరమణ అయితే 60 సంవత్సరాల షష్ఠి పూర్తి. ఈ 60 సంవత్సరాల్లో
ఆయన దాదాపు ఒక 30 సంవత్సరాలు ప్రభుత్వానికి సర్వీస్. ఆ చేసే టైంలో ప్రభుత్వం ఆయనకు జీతం కట్టిస్తూ ఉంది. దానికి సమాజంలో కొంతమందిని మేధావుల్ని తయారు చేసి ఈ సమాజానికి వదిలేసినాడు. ఆయన జీవితం ఇంతటితో అయిపోలే. ఆయన ఉన్నంత వరకు ప్రభుత్వం ఆయనకు పెన్షన్ రూపంలో, ప్రజలు కట్టినటువంటి పన్నుల రూపంలో వచ్చేటటువంటి ప్రభుత్వ ధనాన్ని ఆయనకు పెన్షన్గా ఇస్తారు ఏ ఉద్యోగికైనా. అయితే మేము అడుగుతోంది ఒకటే, నేను చెప్పదలుచుకుంది ఒకటే, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన రూపంలో నిన్ను సృష్టిస్తే, తెలివికి జ్ఞానానికి మూలం ఆయన అయితే, నీకు తెలివి జ్ఞానాన్ని ఇచ్చి ఉద్యోగం ఇచ్చి నువ్వు రిటైర్మెంట్ అవ్వడానికి అవకాశం వస్తే, నువ్వు రిటైర్డ్ అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి పని తప్పనిసరిగా ఇది అందరూ వినాల్సిన పని ఏంటంటే, నువ్వు జన్మించిన రోజున ఈ ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీలకు మించి ఉండేది కాదు. కానీ మనిషి స్వార్థంతో, తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాతావరణాన్ని కల్మషం చేస్తా ఈరోజు 47 డిగ్రీలకు మనం వెళ్తున్నాం. ఇంకా 60 సంవత్సరాలకి దాదాపు 60 డిగ్రీలు అవుతాయి, మనిషి బతకడం కష్టమైపోద్ది. మీరు జీవించి ఉన్నంత కాలం ప్రభుత్వం మీకు పెన్షన్ రూపంలో మనల్ని పోషిస్తుంది. కాబట్టి మీరు పర్యావరణ ప్రేమికుడిగా ఉండాలి అనేది నా ఆకాంక్ష. ఎందుకంటే మనం మొక్కలు నాటితే ఆ మొక్కల నుంచి మనం నీడల్ని, ఆక్సిజన్ని కలపనిస్తుంది, మనకు ఉష్ణోగ్రతని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ శేష జీవితం ఏదో ఉందో లేదో తెలియనటువంటి దేవుడి కోసమో ఇంకో దాని కోసమో కాకుండా తిరిగి సమాజం కోసం మీరు శ్రమపడాలి. మీ జీవితం సార్థకతం కావాలని చెప్పేసి కోరుకుంటూ, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నాను. 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం విజయవాడలో గలమెత్తినటువంటి వాడిని. నా పేరు వినుకొండ రాజారావు. అయితే నేను ఒంగోలులో ఉంటున్నా. ఇక్కడ రావడానికి కారణం ఆయనే. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ నా మేనగోడల్ని చేసుకున్నాడు. ఆ రోజు అక్కడికి వచ్చిన రోజున వీళ్ళు 10 మంది ఉన్నటువంటి వాళ్ళు నా తమ్ముడికి అండగా నిలబడతారు అని చెప్పేసి ఆ రోజు ఆయన కోరుకున్నాడు. దాంట్లో భాగంగా ఆయన రిటైర్మెంట్ కూడా నా అన్న నాగరాజు దర్శి నుంచి, పొదిలి నుంచి, నా తమ్ముడు గుంటూరు నుంచి రాజశేఖర్, నా చెల్లె, నా అక్క సంతోషంతో సాగాలి తక్కిన మీ జీవితం. మీకు జీవితాంతం ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మీ ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ దక్కాలని కోరుకుంటూ, మనస్వి, గిఫ్టీ, జస్సిని, బ్రైటీ, వర్షిత్, లియో వారు వాళ్ళ పెదనాన్నకు అందిస్తున్నటువంటి అభినందన మందారమాల. చిన్న ఇక్కడ చూడండి అమ్మా. ఓకే ఓకే అట్లా సార్. థ్యాంక్ యూ. ఈ పిల్లలకి వాళ్ళ పెదనాన్న అంటే ఐఆర్ఎస్ సాధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ప్రదీప్, మమత బ్రదర్ చంద్రశేఖర్ యొక్క బావమరుడు. స్నేహితుడు క్యాండిడేట్ అయినటువంటి డానియల్ సందర్భంగా ఈ యొక్క వేదికపైనటువంటి ఫాదర్ విస్కోడ్ ఫాదర్ గారికి, పూర్వమెల్ల గౌరవనీయులు ఫాదర్ గారికి, రాష్ట్ర నాయకులు ఉపాధ్యాయుల సమస్యలు తీర్చుకుంటూ ఉపాధ్యాయులు వెలుగుతూ దూసుకుపోతున్నటువంటి మా మండల ఉపాధ్యాయుల నాయకులు అమ్మనాడు గారికి, కడప నుంచి వచ్చిన ఉపాధ్యాయులు అయితేనే, పెద్దలైతేనే, సన్మాన గ్రహీతలు నారాయణ సార్ అయితేనే, ఓసీర్ భాస్కర్ అయితేనే, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, పెద్దలు గురువులు జోజఫ్ సార్ గారికి, రిటైర్డ్ ఏఎస్ఐ గంగులయ్య సార్ గారికి, నా క్లాస్మేట్స్ ఇజ్రాయల్ సార్ అయితేనే, బాలస్వామి అయితేనే, హై స్కూల్ హెడ్ మాస్టర్ కల్స్పాడ్ బాలబాయ్ సార్ అయితేనే, ఉపాధ్యాయులందరికీ, పెద్దలకు
పాత్రికేయులకు, రాజకీయ నాయకులకు, అందరికీ, క్రిస్టియన్స్కి నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా నేను ఒక లక్కీ క్యాండిడేట్ అనుకుంటున్నాను. ఎందుకంటే దానియేల్ సార్ మా మండలంలో పనిచేయటం, తర్వాత వాళ్ళ సిస్టర్ అరుణమ్మ నా దగ్గర ఫస్ట్ అపాయింట్మెంట్, తర్వాత ఇంకొక సిస్టర్ ఆమె మా మండలంలో పనిచేస్తూ ఉన్నది. ఇలాగా వాళ్ళ తమ్ముళ్ళు నా క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కువగా గురువు అనేది అందరు చెప్పారు. దానియేల్ సారు అంటే చాలామంది తెలుసు. చాలా సంస్థలో అయితేనే, ఆఫీసులో అయితేనే డేర్ క్యారెక్టర్. డానియల్ అంటే ఒక రకమైన గుర్తింపు ఉంది. సార్ చెప్పినట్టు డేర్ అండ్ డాషింగ్, దేనికైనా సమర్థుడు, పోరాటం చేసేటువంటి వ్యక్తి. ఆయన గురించి పాదమస్తకం నీకంకితం, చరణం నీ చరణం, చరణం నీ చరణం, ఇది దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పల్మాలు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో నన్ను దరిచేసినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా దేశ జీవితం. నేను కోరుకునేది దానియేల్ సార్ గారిని. ఇప్పటికి లైఫ్ 10% అయిపోయింది, ఇంకా 90% ఉంది. ఈ యొక్క దేశ జీవితాన్ని దేవుని కోసం కేటాయించుకొని దేవునికి అంకితం. హై స్కూల్ చెన్నారెడ్డిపల్లి స్కూల్లో దానియేల్ సార్ గారు తన సేవలు అందించినందుకు యాజమాన్యం తరపున, ఉపాధ్యాయుని బృందం అందరి తరపున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. రెండవది 2016 నేను కరెస్పాండెంట్గా బాధ్యతను చేపట్టినప్పుడు మొట్టమొదటిగా నాకు వచ్చిన ఫోన్ కాల్, నా ఫ్రెండ్ ఒక ఆయన ఫోన్ చేసి, మీరు కరెస్పాండెంట్గా బాధ్యతలు తీసుకున్నావా అన్నాడు. తీసుకున్నాను అన్నాడు. ఏ ఊరో నీకు తెలుసా అన్నాడు. నాకు తెలుసు, చెన్నారెడ్డిపల్లి అన్నాడు. నీకు తెలుసో తెలీదు, ఆడ అణుబాంబు, ఆటం బాంబు దానియేల్ సార్ అన్నాడు అన్నాడు. ఈ 3-4 సంవత్సరాల నా వ్యక్తిగత అనుభవంలో సారు గారి గురించి ఒకే ఒక మాట. బైబిల్లో చెప్పబడినట్టు దేవుని వాక్కు 2 అంచుల ఖడ్గము లాంటిది, అది 2 పక్కల తెగుతున్నది. దానియేల్ సార్ గారు 2 పక్కల తెగే మనిషి, తెగుతాడు, తెంచుతాడు. మొదటిది ఏంటంటే, స్కూల్లో ఏదైనా కార్యక్రమం ఉందంటే దానియేల్ సార్ గారు లేకపోతే అక్కడ సందడే ఉండదు, ఆయన వస్తేనే సందడి. అలాగే స్కూల్లో ఇంకొక భాగం ఏంటంటే, ఏదైనా తప్పు జరిగితే వదిలిపెట్టే రకం కాదు. నన్ను వదిలిపెట్టాడు, టీచర్లను వదిలిపెట్టాడు, ఎవరిని వదిలిపెట్టాడు. చిట్ట చివరికి ఆయన తప్పించుకొని నేనే పోతా ఉంటాను. కానీ ఆయనలో ఉన్నటువంటిది నిజాయితీ ఒకటి. చేసే పనిలో అందరూ ఖచ్చితంగా ఉండాలి అని నిర్మోహమాటంగా చెప్తూ ఉంటారు. చాలా ఖచ్చితంగా ఉంటారు, అందరినీ ప్రేరేపిస్తాడు, ఏదైనా అవసరం ఉంటే ప్రశ్నిస్తాడు, అవసరమైతే ఆయన సహాయాన్ని అందిస్తాడు. అటువంటి మంచి గుణం దానియేల్ సార్ గారికి ఉంది. అటువంటి గొప్ప టీచర్ ఆ స్కూల్లో పనిచేయడం మేము దేవుని వరంగా అనుకుంటూ ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ స్వామి. సన్మానించడం జరుగుతుంది. సన్మానించేవారు ముందుగా పాపము నుండి నన్ను విడిపించి నీ రక్తము నాకై నీవు చిందించి, పాపము నుండి నన్ను విడిపించి నీ రక్తము నాకై నీవు చిందించి, రక్షణ వస్త్రమును నాకిచ్చి, రక్షణ వస్త్రమును నాకిచ్చి, నా రక్షకుడైనావు యేసయ్యా, బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రము చెల్లింతును యేసయ్యా.
విడిపించి నీ రెక్కల నీడలో దాచితివి. శత్రువు నుండి నన్ను విడిపించి నీ రెక్కల నీడలో దాచితివి.